యెస్ ట్రేడర్స్, మరి చూడండి ఒకసారి మన 10 అవర్ రేంజ్ బ్రేక్ కావడానికి ప్రయత్నిస్తుంది. ఒకవేళ ప్రయత్నం బ్రేక్ అయితే గనుక 15 మినిట్స్‌లో ఈ క్యాండిల్ క్లోజ్ అయితే గనుక పైన క్లోజ్ కావాలి. ఇక్కడ చూడండి ఎక్కడ కూడా విక్ వచ్చింది గానీ, విక్స్ వచ్చాయి గానీ క్యాండిల్ క్లోజ్ కాలేదు. ఒకవేళ ఈ 1 అవర్ రేంజ్ ఇది ఉంది కదా! 1 అవర్‌లో పెడతాను చూడండి. ఇది 1 అవర్ రేంజ్ నిన్న మండే రోజు 1 అవర్ రేంజ్ ఇది. దీనిపైన క్లోజ్ అయితేనే మనకి ఇక్కడి వరకు మొమెంటం వస్తుంది. మళ్ళీ ఇక్కడి నుంచి రిజెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈ ఇక్కడ కూడా 1 అవర్ రేంజ్ ఉంది మళ్ళీ. అంతకుముందు రోజు దీనిపైన లాస్ట్ థర్స్‌డే 1 అవర్ రేంజ్ ఏదైతే ఉందో 10, 15 క్యాండిల్ ఇక్కడి వరకొచ్చి మళ్ళీ రిజెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కిందికి. అప్పుడు డౌన్ మొమెంటం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ రిజెక్షన్ వస్తే మాత్రమే 25,530 లెవెల్ దగ్గర మంచి రిజెక్షన్ వస్తే మాత్రం మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం మనం మార్నింగ్ కూడా చెప్పుకున్నాము. ఈరోజు 113, 115 క్యాండిల్ బ్రేక్ అయితే గనక మంచి మొమెంటం రావచ్చు అని చెప్పుకున్నాం కూడా. అప్ సైడ్ లెవెల్ ఇంతవరకు 25,530 వరకు వెళ్ళొచ్చు అని కూడా చెప్పుకున్నాం. ఇక్కడ గనుక మళ్ళీ రిజెక్షన్ వస్తే గనుక, ఎందుకంటే ఇది వీక్లీకి ఈరోజు డైలీకి ఫస్ట్ రెసిస్టెంట్ అవుతుంది. ఈ రెసిస్టెంట్ దగ్గర మళ్ళీ డౌన్ వస్తే మాత్రం మళ్ళీ రేపటి లెవెల్స్ చేంజ్ అవుతాయి. ఇక్కడ అప్ సైడ్ మొమెంటం ఇస్తే గనుక మళ్ళీ 25,600 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ రిజెక్షన్ వస్తే గనుక మళ్ళీ ఇక్కడ కిందికి డౌన్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఒకసారి గమనించండి 1 అవర్ క్యాండిల్ ఎంత ఇంపార్టెంటో చూస్తున్నారు కదా! మన రేంజ్ దాటి మార్కెట్ వెళ్ళట్లేదు మనం తీసుకున్న లెవెల్స్‌ని. అలాగే ఏదైతే ఫ్రైడే లెవెల్ రేంజ్‌లో ఉన్నంత సేపు మనకి మొమెంటం రాదని చెప్పుకున్నాం కూడా. మొదటి నుంచి అదే చెప్పుకుంటున్నాం. అదే రకంగా మార్కెట్ ఫాలో అవుతుంది. అలాగే ఈరోజు గనుక ఈ మార్కెట్ ఈ లాస్ట్ ఫ్రైడే రేంజ్ దాటితేనే మొమెంటం వస్తుంది. అలాగే మనకి ఇక్కడ 2 మ్యాచ్ అయ్యాయి చూడండి. ఇక్కడ ఫ్రైడే రేంజ్ ప్లస్ ఈ 1 అవర్ రేంజ్ రెండిటిని ఒకేసారి బ్రేక్ చేస్తేనే మళ్ళీ 25,530 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అది మన లెవెల్స్ ఎంత పర్ఫెక్ట్‌గా ఉంటున్నాయో అందరూ చూస్తున్న వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ చేయండి. ఓకే. థాంక్ యూ.